నమస్కారం ప్రియమైన మిత్రులారా, ఈ రోజు మనం పూరి జగన్నాథ్ ఆలయం యొక్క అద్భుతమైన చరిత్రలోకి ప్రయాణిస్తున్నాం. ఒడిశాలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, చారిత్రక నీతి కూడా. మొదలు పెద్దామా? ఈ ఆలయాన్ని 1వ శతాబ్దంలో అంతవర్మ చోడంగదేవుడు అనే రాజు నిర్మించాడు. ఇది విష్ణుమూర్తి అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం జరిగే రోయాత్రకు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి. భక్తుల వేల కొద్దీ లాగుతున్న భారీ రహాలు బారిలో వెళ్తున్న దృశ్యాన్ని దహించుకోండి. అది మరెక్కడా కనిపించని అద్భుతం. కోత్యం ప్రకారం జగన్నాథుడి మూల విగ్రహం ఒక రహస్యమైన నీలరాయి కింద కనుగొనబడింది. విష్ణుమూర్తి తన భక్తుల ఆరాధన కోసం ఈ రూపంలోనే వ్యక్తమయ్యాడని చెబుతారు. ఈ ఆలయ సముదాయం చాలా పెద్దది. జోహుదిన్ చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉంది. దీని ప్రధాన గోపురం లేదా సింహలం 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ పవిత్రమైన గోడల లోపల అనేక దేవతలు కొలువై ఉంటారు. అయితే ప్రధాన దేవతలు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుమేధ. ఈ దేవతల విగ్రహాలు చెక్కతో తయారు చేస్తారు. మక్కలేబర్ అనే పవిత్ర కార్యక్రమంలో ప్రతి 20 నుండి 10 సంవత్సరాలకు ఒకసారి వాటిని వేడుకగా మారుస్తారు. ఇక వంశాల గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయ వంశాల ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. ఇక్కడ రోజు 1,00,000 మందికి పైగా భోజనం వండుతారు. ఇక్కడి ఆహారాన్ని సాంప్రదాయ పద్ధతులలో వండుతారు. అది పవిత్రమైనదిగా భావిస్తారు. ఆసక్తికరంగా ఈ ఆలయం శతాబ్దాలుగా అనేక దాడులను, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకుని నిలిచింది. ఈ ఆలయాన్ని కాపాడుకునే ప్రజల భక్తికి, పట్టుదలకు ఇది నిదర్శనం. కాబట్టి మీరు చారిత్రక నీతుల గురించి ఆలోచించేటప్పుడు పూరి జగన్నాథ్ ఆలయాన్ని గుర్తుంచుకోండి. అది కేవలం ఒక ప్రదేశం కాదు, అది సజీవంగా. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.